వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. బ్రాహ్మణుల ఐక్యత అభివృద్ధి కొరకు బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు తాడేపల్లి విజయ్ కృష్ణ తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎటువంటి మనవడ ఎవ్వరనే నా ఉద్దేశం. ఎందుకంటే 13 సంవత్సరాలు అనుభవించున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా, లక్షలేంది చాలా పోగొట్టుకుని ఉంటా, నా ఆస్తులమ్మి పెట్టుంటా పార్టీకి. కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా. కానీ తప్పేదే మాట, తిప్పేదే మనవా. ఇక తదిమా రాజకీయ పార్టీలు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇస్తుంది, 3 చైర్మన్లు ఇచ్చారు. ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళను రాజకీయంలోకి, నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా. నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం. ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచుంటుందో మా అసోసియేషన్ వాళ్ళకంటే ఖచ్చితంగా చూస్తుంది. మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడేవాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం. నేను మాత్రం కులం కోసం, మా జాతి బతకడం కోసం, మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నా. దానివల్ల బ్రాహ్మణుల్లో అతి సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నవాడిని నేను. ఈ లాస్ట్ టైం చూడడానికి కారణం ఏంటంటే ఈ విషయం జగన్కి తెలిసి మారతాడేమో అని వేసేసా. కానీ ఆచార్య అనే వ్యక్తికి పదవి లేదు. కానీ ఈరోజు నేను అడుగుతున్నా, నిజంగా నీకుంటే గుంటూరు ఇన్ఛార్జిగా బ్రాహ్మణికి ఎందుకు ఇలా అంటే బ్రాహ్మణ జాతి నీకు సేవ చేయడం కోసమే ఉన్నతమైన పదవులు ఇచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు అని డిసైడ్ అయ్యా నేను. ఇంకొకటి, గుంటూరు నగరంలో సిటీ ప్రెసిడెంట్ ఉంది, అత్యధికంగా ఓటింగ్ ఉన్నది, ఎక్కువగా బ్రాహ్మణులు, ముస్లిం సోదరులు 80,000 ఉన్నాయి. ఒక బ్రాహ్మడికో ఒక ముస్లిం సోదరులకో సిటీ అధ్యక్షుడు ఎందుకు ఇట్లా ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా అని అడుగుతున్నా. సిటీ అధ్యక్షుడిగా ఇట్లాంటి రాజకీయాలు నాకు అవసరమా అనే ఉద్దేశంతో రాజకీయంగా స్వస్తి చెప్పి వెంటనే చెక్ పంపించారు వాళ్ళకి. వాళ్ళు తిరిగి కట్టే పని లేదు. కాబట్టి ఉంది ఇక్కడ రాష్ట్ర కార్యాలయం రెడీ ఉంది. యాత్ర మొదలుపెట్టే రోజులో ఈ అడ్రస్తో సహా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు నేను తెలియపేది ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి. నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను. జగన్తో పార్టీ పెట్టిన దగ్గర నుంచి అడుగులు అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని. నేను బ్రాహ్మణ సామాజిక వర్గం చెందినవాడిని. ఈ రోజున మీ అందరికీ తెలియటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలాగా మాట తప్పడు మడమ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పేదే మాట, తిప్పేదే మడమ అనేది ఇన్నాళ్ళకి తెలిసింది. ఏళ్ళనాడు శని 7.5 సంవత్సరం అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 13 సంవత్సరాలు శని పట్టింది నాకు. ఆ మకిలి కలిగిస్తున్నాను ఈ రోజు నుంచి. ఈరోజు కనుక్కోవాలి తెలుసుకున్నాను. ఆయన రైతులకి ఎలా మోసం చేశాడు, మాట తప్పాడు, బ్రాహ్మణ జాతికి ఏ విధంగా ద్రోహం చేశాడు, మాట తప్పాడు అనే విషయం మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగట్లేదని, ఏ పార్టీ వాళ్ళకి ఆశ్రమం ఇవ్వదని ఉద్దేశంతో ఫస్ట్గా ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఖచ్చితంగా సీటు ఇస్తానని చెప్పి మాట తప్పాడు 2014లో. ఇంతవరకు కనీసం దాంట్లో పార్టీలో నేను చేసిన సేవలకు గుర్తించి కనీసం ఒక పదవి కూడా ఇచ్చింది లేదు. నన్ను కూడా చూడలేదు. ఆఖరికి ఏ బ్రాహ్మణికి కూడా రాష్ట్ర చైర్మన్గా ఒక్క పదవి లేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రమే. ఇదే బ్రాహ్మణ కార్పొరేషన్ని 500 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు. అది ఎట్లా సరిపోతాయి, 1000 కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి కనీసం 100 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పక్కన పడేశాడు. కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి మేము కార్పొరేషన్లు పెట్టాం, వాటన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది కదా అనే ఉద్దేశం నెపం చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఇచ్చావు, ఏ కులానికి ఎన్ని ఇచ్చావు అనేది అసోసియేషన్ నుంచి నువ్వే బటన్ నొక్కితే ఏ కులానికి ఎన్ని పోయినాయి సంక్షేమ పథకాలు తెలిసేది కదా. అంటే ఏ కులానికి ఎక్కువ ఇచ్చాడు, ఏ కులానికి తక్కువ ఇచ్చాడనే మాట వస్తుందని అది కప్పిపుచ్చుకోవడం కోసం కాదా నువ్వు చేసింది? ఇది డైరెక్ట్గా కొడితే అకౌంట్కి. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు వేసావు. కనీసం వాళ్ళు కూర్చుండానికి ఎక్కడికి పోతే కుర్చీలు లేక వ్యానుల్లో పెట్టి తిరిగా నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళ కుర్చీ వాళ్ళు తీసుకెళ్తాం జరిగింది. నువ్వు ఇన్ని అసోసియేషన్లు పెట్టి ఉపయోగం ఏంటి? మాట 1000 కోట్లు ఇస్తానన్న బ్రాహ్మణులకు ఎందుకు ఇలా? నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట ఎందుకు తెప్పావు? నువ్వు మాట తప్పలేదా, మనం తెప్పలేదా? ఇదే గుంటూరులో
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు, నేను చూసుకుంటాను గుంటూరులో 2కి 1కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా? ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున కనీసం సిగ్గు అనిపించలేదా? అంటే నీ దాంట్లో అవినీతి మరకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు? నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు పోగొట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకోవా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెబుతున్నావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? వచ్చి ప్రతి ఈ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా, కార్యకర్తలను కలుస్తా చెబుతున్నావు. ఇంకెక్కడున్నారు కార్యకర్తలు? కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా? వాళ్ళని కూడా నాశనం చేస్తావా నువ్వు? మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా. ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళు ఎవరు వస్తారా? వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు? నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోండి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా. రైతులు విషయమే తీసుకుందాం. మీరు పాదయాత్రలో కాకమాను వచ్చినప్పుడు సమయంలో కాకమాను రైతులు కలిశారు మిమ్మల్ని.